ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. గత 10 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ను ఈసారి ఎలాగైనా గెలవాలని సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. 2016లో చివరిసారిగా ఛాంపియన్గా నిలిచిన హైదరాబాద్ మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కావ్య మారన్ ముఖ్యంగా 5 విధ్వంసకర ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టి వారిపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే ఆ 5 కీలక ఆటగాళ్లు ఎవరంటే మొదటివాడు ఇషాన్ కిషన్. వ్యక్తిగత కారణాల వల్ల ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేని క్రమంలో ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. భారత టీ20 ప్రపంచ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ 11,25,00,000కు కొనుగోలు చేసింది. ఇక రెండవ ప్లేయర్ ట్రావిస్ హెడ్. గత 2 సీజన్లుగా హైదరాబాద్ కోసం వెన్నెముకగా నిలిచిన ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ కోసం కావ్య మారన్ ఏకంగా 14 కోట్ల భారీ పారితోషకాన్ని అందించారు. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంలో హెడ్ ఆరితేరినవాడు. మూడవ ప్లేయర్ హెన్రిచ్ క్లాసన్. జట్టులో అతిపెద్ద మ్యాచ్ విన్నర్గా పేరుగాంచిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం సన్ రైజర్స్ ఏకంగా 23 కోట్లు ఖర్చు చేసింది. ఇతని స్ట్రైక్ రేట్ 173.49గా ఉండడం గమనార్హం. ఇక నాలుగవ ప్లేయర్ అభిషేక్ శర్మ. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా ఉన్న అభిషేక్ శర్మ గత 7 ఏళ్లుగా హైదరాబాద్ జట్టుతోనే ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్కు ఈసారి 14 కోట్ల జీతం దక్కనుంది. ఇక ఐదవ ప్లేయర్ ప్యాట్ కమిన్స్. జట్టు రెగ్యులర్ కెప్టెన్ అయిన కమిన్స్ను 18 కోట్లకు ఎస్ఆర్హెచ్ అట్టిపెట్టుకుంది. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఇతని సొంతం. ఇక వీళ్ళ 5 పాటుగా జట్టులో లియం లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి పవర్ హిట్టర్లు ఉండడంతో బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. అయితే హర్షల్ పటేల్ తప్ప బౌలింగ్ విభాగంలో చెప్పుకోదగ్గ బౌలర్లు లేకపోవడం జట్టుకు కొంత బలహీనతగా కనిపిస్తుంది. అయినప్పటికీ కావ్య మారన్ తన టాప్ 5 బ్యాటర్లపైనే పూర్తి నమ్మకం ఉంచారు.